వైసీపీ పార్టీ తరపు నుంచి ఒక SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో 36 టీడీపీ పార్టీ వాళ్ళకి అక్యూజ్డ్గా పేరు పెట్టడం జరిగింది. అదే సమయంలో టీడీపీ పార్టీ తరపు నుంచి 354 IPC 324 అలాంగ్ విత్ రాయటింగ్ సెక్షన్స్ 143, 147, 149 అందులో 229/24 ఆ FIR చేయడం జరిగింది. అందులో 31 వైసీపీ అభ్యర్థుల్ని వైసీపీ వాళ్ళని అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. ఈ 2 కేసులు ఒకటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. అది కూడా న్యూట్రల్. ఎందుకంటే చాలామంది లోకల్ పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ ఇవ్వకూడదు అని విజ్ఞప్తితో డిఎస్పీ దిశాని శ్రీనివాసరావు అని డిఎస్పీ స్థాయి ఆఫీసర్కి 2 కేసులు ఇవ్వడం జరిగింది. అందులో ప్రైమా ఫేసి ఏం తెలిసింది, కొంతమంది మనుషులు CDRతో టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత అందులో ఏం తెలిసింది, కొంతమంది మనుషులు అందులో లేరు. ఆ స్పాట్లు కూడా అప్పుడు లేనప్పుడు కూడా అలాంటి వాళ్ళని పేర్లు కూడా అందులో ఇరికించారు. సో దానివల్ల CDR డాటా రావడానికి టైం పడుతుంది, ఒక 1 డే. ఆ CDR డాటా వచ్చిన తర్వాత దాంతోపాటు ఇందులో ఒక కేసు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉండడం వల్ల అందులో వీడియోగ్రఫీ చేయాలి స్టేట్మెంట్స్కి. మిగతా ఎటువంటి కేసు ఉన్నా ఆ కేసులో డైరెక్ట్గా పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ నమోదు చేయగలుగుతారు. అందులో ఎవరెవరు సాక్షిదారులు ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఆ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్లో ఇవ్వడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అది నేను భావిస్తున్నాను. కానీ మీరు అడిగారు, ఇలాంటి అపోహలు వస్తున్నాయి, దానివల్ల నేను ఇది క్లియర్ చేయబోతున్నాను. సమతా నగర్ కేసులో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి 17 మందికి ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పుడు ఉన్న వైలెన్స్లో అది ముందుకు రావడం జరిగింది. టీడీపీ పార్టీ నుంచి సెకండ్ కేసులో 2 ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ముందుకు రావడం జరిగింది. సో మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము కొన్ని ఫోటోలు చూపిస్తాను. సో ఎటువంటి మీడియాలో వీడియోలు వచ్చే అది చాలా పెద్ద ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్కి స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరెవరు ఎక్కువ అసాంఘిక కార్యకలాపాలను కొట్టడం కానీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటి ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందుగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరెవరు ఐడెంటిఫై అవుతారు, ఎందుకంటే ఇది వీడియో తీసుకొని సిస్టమేటిక్గా వెళ్ళాలంటే వీడియో తీసుకొని అందులో ఐడెంటిఫై చేసి విఆర్ఓ ద్వారా వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్ళాలి. అలా అయితేనే కోర్టులో కేసులు నిలబడుతున్నాయి. ఊరికే ఒకరికి స్టేట్మెంట్ తీసుకొని అందులో 100 మందికి పేర్లు రాస్తే ముందుగా వెళ్తే కోర్టులో కేసులు నిలబడుతూ. దాని తర్వాత ఇది ఓపెన్ కేసు, చాలామంది అందులో పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు హాస్పిటల్ కేసులో 39 మెంబర్స్. సో ఈరోజు 20 మంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలామందికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం ప్రశ్న అడిగారో అదే నేను చెప్పబోతున్నాను. దానికి ఆన్సర్ సమాధానం ఏంటి, వీళ్ళు అందరూ పార్టీ కార్యకర్తలు ఒక ఇన్సిడెంట్స్లో పాల్గొన్నారు. పోలీస్ వాళ్ళు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో BSF ఫోర్స్తో వెళ్ళి ఇమీడియట్గా 2 పార్టీల వర్గాన్ని 2 వేరే చోట విభజించడం వల్ల ఇప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది. అది నేను భావిస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు ఆంగోల్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది
ఎవరెవరు యూత్, ఎవరెవరు కార్యకర్తలు 2 పార్టీల నుంచి వయలెన్స్లో కొట్లాటలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ ముందు, ఆర్డీఓ ముందు. సో వచ్చే ఎన్నికల్లోపు ఇటువంటి చిన్న తప్పులు కూడా చేస్తే, చిన్న గొడవలు కూడా చేస్తే అలాంటి వాళ్ళని హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఇమీడియట్గా జైలుకి మేము పంపగలుగుతాం.